ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIRలో దరఖాస్తు చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీ సెమినార్ హాల్లో SIR పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో దరఖాస్తు చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీ సెమినార్ హాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిందని చెప్పారు. 2002లో చేపట్టిన తర్వాత మళ్లీ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఇప్పుడు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలంటే ఓటర్లు తప్పనిసరి. అందుకే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ BLOలు ఇచ్చిన దరఖాస్తులు పూరించి ఇవ్వాలని చెప్పారు, లేదా ఆన్లైన్లో చేయాలని సూచించారు. పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తారని వివరించారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు తన ప్రయత్నం చేస్తుందని, ఓటర్లుగా మన బాధ్యత మనం నిర్వహించాలని చెప్పారు. చదువుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు BLOలను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ సమగ్ర ఓటర్ జాబితా సవరణ గడుపును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ వెంకటరమణారెడ్డి, డాక్టర్ L మధు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ మ్యాచండర్, పిట్టల శంకర్, కాసుల అజయ్ కుమార్, భువనగిరి సంతోష్ కుమార్, కారింగు వెంకన్న, డాక్టర్ G నరసింహ, డాక్టర్ సన్వేర్, డాక్టర్ అనితా కుమారి, డాక్టర్ సత్తిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ షరీఫ్, డాక్టర్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. BLO 3 సార్లు మన ఇంటి వద్దకు ఒకసారి ఫామ్ ఇస్తారు, ఒకసారి ఫామ్ నింపుతారు, ఒకసారి మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అయినాక మరి తప్పులు ఉంటే రాజకీయ ప్రతినిధులు, ఏజెంట్లు ఉంటారు. వీళ్ళన్నీ కూడా ఒక ప్రక్రియ, ఒక నిరంతర ప్రక్రియ లాగా ఏర్పాటు చేసినారు. కాబట్టి మనందరం కూడా దీని మీద విస్తృతమైన ప్రచారం తీసుకొచ్చి అందరూ ఓటర్కు నమోదు చేసుకునే విధంగా, ఓటు ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలి. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు అందరం సమస్య కృషి చేస్తేనే మన ఒక భారతదేశంలో అత్యధిక ఇది మనం సర్ అనేది ఎంత విలువైనది అంటే ఇప్పుడు ఈ సరదాలు ఇవన్నీ పోతున్నాయి. ఓటింగ్ మ్యాపింగ్ ఆన్లైన్లో మ్యాపింగ్ చేస్తే మీరు ఆఫ్లైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ పేపర్లలో చూడొచ్చు, మీరు ఆఫ్లైన్లో BLOల ద్వారా చేస్తే వాళ్ళు ఆన్లైన్ మ్యాపింగ్ చేస్తారు. మనమే మ్యాపింగ్ ఓటర్ల ఎన్నికల అధికారి ప్రవేశపెట్టిన ఓటర్ల మ్యాప్ ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా మనం మ్యాపింగ్ చేసుకుంటే వాళ్ళకు మనం పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లో మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళు మ్యాపింగ్ చేసుకోండి. ఆఫ్లైన్లో మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో అయిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ చేసుకొని మనం అందరం కూడా అందరికీ ఉపయోగపడే విధమైన ప్రక్రియ కాబట్టిగా నిరంతర ప్రక్రియ మనం అందరం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నికల అధికారులు ఏదైతే విస్తృతమైన ప్రచారం చేస్తున్నారో వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ అందులో భాగంగా మన యొక్క NGOలను కూడా భాగస్వామ్యం చేసి వారు ఖచ్చితంగా ఆ ఓటర్ ప్రక్రియలో మన వంతు కర్తవ్యంగా, మన బాధ్యతగా, మన దేశ పౌరునిగా మనందరం బాధ్యత తీసుకొని మనందరం కూడా ఓటర్ల జాబితాలో ఓటర్ విస్తృతమైన ప్రచారం, అవగాహన సదస్సులు, సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది ఒక ప్రక్రియ లాగా, ఒక జాతర పండగ వాతావరణంలో ఎన్నికల అధికారులు విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అది మనందరం సద్వినియోగం చేసుకొని నలుగురికి మనం తెలియపరిచి మనం ఈ ఓటర్ల జాబితాలో ఓటు హక్కు ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. కాబట్టి మీరు అన్ని అవకాశాలు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. మీ యొక్క అభిప్రాయాలు ఉంటే తెలియపరచాను. ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నాను. మీ యొక్క అభిప్రాయాలు కూడా మీరు చెప్పవచ్చు. థ్యాంక్ యూ. రాష్ట్రాల్లో అమలవుతుంది ఈ ప్రక్రియ అనేది ఈ మొదటిసారిగా ఇప్పటికీ ఒక దాదాపు 7-8 సార్లు కూడా ఈ ప్రక్రియ జరిగింది. కాకపోతే ఇంత విస్తృతమైన ప్రచారం లేవు. అప్పుడు మీడియా మ్యాపింగ్ చేసుకుంటే మన ఓటు అనేది ఓటర్ల జాబితాలో
ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మ్యాపింగ్ జరగలేదో వారికి ఓటర్ల జాబితాలో నేమ్ తొలగించబడుతుంది. అంటే ప్రాణానికి సర్వ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఓటింగ్ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఓటు ఉంటుంది. ఈ 2 ఓట్లు ఒకేసారి ఇక్కడ వేస్తాడు, ఒకసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో విలేజ్లలో వేస్తాడు, పార్లమెంట్ లేకపోతే శాసనసభ ఎన్నికలలో టౌన్లలో వేస్తాడు. అంటే ఈ విధంగా 2 ఓట్లు ఉండడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఇది ప్రధానంగా డబల్ ఓట్లు అంటే 2 ఉన్నాయి కాబట్టి వీటిని గుర్తించడం కోసమే సర్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల ఓట్లు అనేవి డబల్ ఓట్లు ఉన్నాయి. ఆ డబల్ ఓట్లో భాగంగా ఇవాళ అవే కాకుండా మరణించిన వాళ్ళు అకాల మరణం జరిగిన వాళ్ళు వాళ్ళ డెత్ ఓట్లు కూడా ఖచ్చితంగా 1 లక్ష వరకు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 15 లక్షల ఓట్లు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే ఇవన్నీ మ్యాపింగ్ లో భాగంగా ఇప్పుడు